మీ పిల్లల కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు. పంచక్రైస్తవులలో ఎంతమంది తమ బిడ్డల కోసం కానీ తమ కోసం కానీ ప్రార్థన చేసేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఎక్కువ మంది ఈ లోకంలో ఉన్న వాటి కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. మరి దేవుడు క్రీస్తుకు పూర్వమే మీ పిల్లల ప్రాణం కోసం ప్రార్థన చేయండి అని తెలియజేస్తే మరి ప్రార్థన చేసేవారు ఉన్నారా పిల్లల కోసం? తమ కోసం తామే చేసుకోవట్లేదు ఈరోజు చాలామంది. పిల్లల కోసం ఏం చేస్తారు? చాలామంది ప్రార్థన చేయరండి. తెలుసా మీకు? ఎందుకు? బద్ధకం. సోమరిపోతులుగా మారిపోయారు ఇప్పుడు అందరూ కూడా. సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత మొత్తానికి ప్రార్థన మానేశారండి. అందరూ సెల్ ఫోన్తో ఉంటున్నారు. ఇంకా ఆ సెల్ ఫోన్ నొక్కుంటానే నిద్రపోతున్నారు. ప్రార్థన అంటే ఏదో సింపుల్గా తీసుకుంటున్నారు చాలామంది. కాబట్టి ప్రార్థన ప్రతి దినము కూడా మన కుటుంబ సభ్యుల కోసం, మన బిడ్డల కోసం తప్పనిసరిగా మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే అపవాదిగాడు ఒకడు ఉన్నాడు కదా, వాడు ఏదో ఒక రకంగా మన పిల్లల్ని దారి తప్పిస్తాడు. ఏదో రకంగా వాడు లోకంలో కలిపేస్తాడు. ఏదో రకంగా పాపంలో పడేస్తాడు. ఏదో రకంగా దేవునికి దూరం చేస్తాడు. ఏదో రకంగా వాడి నరకానికి నడిపిస్తాడు. కాబట్టి ఖచ్చితంగా మనందరం కూడా ప్రతి దినము కూడా మన బిడ్డల కోసం, మన కుటుంబ సభ్యుల కోసం ప్రార్థన చేయాలి.